అనంతపురం జిల్లా ముద్దిగుంప ఎంపీపీ ఆదినారాయణ యాదవ్పై గిరిజన సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ మండిపడ్డారు. నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న వారిపై తప్పుడు ఆరోపణలు చేయడం సమంజసం కాదని శ్రీనివాస్ నాయక్ ఆగ్రహించారు. ఆదినారాయణపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తే అలాంటి పోలీస్ శాఖ అధికారులపై తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇక నల్లమడ్డ సిఐ నరేందర్ రెడ్డి, ఒడిచెరువు ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డిలపై ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన తెలపడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ సందర్భంగా నీకు హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ముదిగుబ్బ మండలం అడిబ్రాహ్మణపల్లి తాండా, గుడ్డంపల్లి తాండా, సంఖ్యపల్లి ఈ 3 రెవెన్యూ గ్రామాల్లో దాదాపుగా 150 ఎకరాలు పైగా నువ్వు ప్రభుత్వ భూములు కబ్జా చేయలేదా? వాటితో పాటు కోడికొండ చెక్ పోస్ట్ దగ్గర దళిత గిరిజన భూములు 100 ఎకరాల పైన కబ్జా చేసినావు. గోరెంట్ల మండలం పాల సముద్రం దగ్గర ఎంత చేసినావు? ఇంతకన్నా దొంగ ఎదవ నువ్వు, దొంగ పనులు చేస్తుండేది నువ్వు ఇతరుల గురించి మాట్లాడేది. నీ యొక్క యాక్టివిటీ మార్చుకొని ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు స్పందించి విచారణ చేపట్టి ఇతని పైన కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి గిరిజన సంఘాలుగా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వం